శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. తులారాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో అదృష్టం ప్రారంభమవుతోంది అని అర్థం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతారు, కానీ తులారాశి వారు మాత్రం ఒక సమతుల్య లక్ష్యంతో పుడతారు. తులారాశి జ్యోతిష్యంలో 7వ రాశి. 7వ అంటే కేవలం సంఖ్య కాదు, అది సమతుల్యం, అది న్యాయం, అది సంబంధాల సమన్వయం. మేషం ప్రారంభిస్తే వృషభం నిర్మిస్తే, మిథునం కలిపితే, కర్కాటకం కాపాడితే సింహం నాయకత్వం వహిస్తుంది, కన్య శుద్ధి చేస్తే తుల సమతుల్యం చేస్తుంది. ప్రపంచం నడవడానికి సంబంధాలు అవసరం, ఆ సంబంధాలు నిలబడడానికి హృదయం అవసరం, కానీ ఆ హృదయాల మధ్య సమతుల్యం అవసరం. ఆ సమతుల్యం, ఆ న్యాయం మీరు. ఈరోజు మీకు అదృష్టం తెచ్చే 5 దైవ సంకేతాలు చెబుతాను. ఆ 5 దైవ సంకేతాలలో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో జీవితంకి మారడం ఖాయం. తులారాశి వారు ఈ భూమిపై పుట్టడానికి కారణం సాధారణం కాదు, మీరు సమతుల్యాన్ని సృష్టించేవారుగా ఉంటారు. మీకు ఉన్న అతీంద్రియ శక్తి, మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు, అవి న్యాయం చూపే దైవ సంకేతాలు. మీ మనసులో వచ్చే ఆలోచనలు, మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, వాటి వెనుక ఉన్న సంకేతాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, వాటి రహస్య అర్థాలు, మీ చేతిలో కనిపించే ప్రత్యేక రేఖలు, వాటి భవిష్య సూచనలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఇంతవరకు ఎవరు చెప్పని తులారాశి దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీరు బయట ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. నేను తీసుకునే నిర్ణయం నిజంగా న్యాయమేనా? ఆ ప్రశ్న మీ బలహీనత కాదు, అది న్యాయం పట్ల గౌరవం. మీరు తొందరగా నిర్ణయం తీసుకోరు, ఎందుకంటే మీరు 2 వైపులా చూస్తారు. అందుకే మీ నిర్ణయం ఆలస్యమవుతుంది, కానీ ఒక్కసారి నిర్ణయించుకుంటే అది అందరికీ న్యాయం చేసే దిశ అవుతుంది. మీరు గెలవడానికి రాలేదు, మీరు ప్రపంచాన్ని ఒంటరిగా మార్చలేకపోవచ్చు, కానీ మీ నిర్ణయం ఎంతో మంది జీవితాలను సమతుల్యంగా మారుస్తుంది. నేను కేవలం గాలితత్వం కాదు. తులారాశి వారు మేల్కొన్నప్పుడు వారి నిర్ణయమే ఎంతో మంది జీవితాలను దిశను మార్చే దైవంగా మారుతుంది. కానీ ప్రతి నిర్ణయం ముందు మెల్లగా ఊగుతుంది. న్యాయం, సమతుల్యం, సమాధానం కోసం వెతుకుతుంది. అదే నీ జన్మ స్వభావం. తులారాశి వారు ఎంచుకునే దిశ, నీ లోపల శాంతి కోసం తపన ఉంది. అది ఈ జన్మలో మొదలైనది కాదు. గతంలో ఎక్కడో ఒక వివాదం, పూర్తి కాని తీర్పు, ఇప్పుడు నీవు సమాధానం కోసం మారాలని నిర్ణయించుకున్న వారిగా ఉంటారు. నీ కుడి చెవి వెనుక చిన్న పుట్టుమచ్చ ఉంటే, లేదా మెడ పక్కన సున్నితమైన గుర్తు ఉంటే, నీ శరీరం సమతుల్య శక్తిని మోస్తోంది. అది తులారాశి వారి రహస్య చిహ్నంగా చెప్పవచ్చు. నీకు తెలియకుండానే నువ్వు ఇతరులను ప్రభావితం చేస్తావు. మీరు గొడవలను ఇష్టపడరు, కానీ అవసరమైతే నిజం చెబుతావు. నీ స్వరం మృదువుగా ఉంటుంది, కానీ దాని వెనక స్థిర న్యాయం ఉంటుంది. అదే నీ అంతర్గత బలం. నీ హాట్ లైన్ సమానంగా మృదువుగా సాగితే మీరు సంబంధాలను నిలబెట్టేవారిగా ఉంటారు. 2 వైపుల భావాలను అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. శుక్రవారం రోజు మీకు ప్రశాంతంగా అనిపిస్తే, లేదా తెల్ల పూలు ఆకస్మికంగా కనిపిస్తే, అది యాదృచ్ఛికం కాదు, శుక్ర శక్తి నీకు అనుకూలంగా ఉంది. అందం ద్వారా అదృష్టం వస్తోంది. నీ జీవితంలో ఒక వ్యక్తితో అత్యంత సులభంగా సంభాషణ మొదలవుతుంది. అది కొత్త పరిచయం కాదు, గతంలో పూర్తి కాని సంభాషణ.
ఇప్పుడు ముగియడానికి వచ్చిన బంధంగా గుర్తించాలి. నీ చూపుడు వేలు మీద లూప్ స్పష్టంగా ఉంటే మీరు సహజంగా మధ్యవర్తి అవుతారు. తీర్పు ఇవ్వడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి పుట్టిన వారవుతారు. ఎప్పుడు అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తే మీ మాటలో ఒత్తిడి లేదు, కానీ ప్రభావం ఉంది. మీరు నిశ్శబ్దంగా మాట్లాడినా వాళ్ళు వినిపించుకుంటారు. అది సమతుల్య శక్తి. నీ కలలో వంతెన కనిపిస్తే లేదా రెండు వైపులా నీరు మధ్యలో నడుస్తున్నట్టు అనిపిస్తే మీరు రెండు ప్రపంచాలను కలుపుతున్నారు. తులారాశి వారు మధ్యవర్తి విభజనను ఐక్యంగా మార్చే శక్తిని కలిగి ఉన్నారని అర్థం. నీలం లేదా పింక్ రంగులు ధరించినప్పుడు నీ శక్తి సాఫ్ట్ గా ప్రకాశిస్తుంది. అదృష్టం గట్టిగా కాదు, సున్నితంగా దగ్గరవుతుంది. అది శుక్ర కాంతి. మీ నడుము మధ్యలో చిన్న పుట్టుమచ్చ ఉంటే నీ శరీరం సమతుల్యాన్ని నిలబెడుతుంది. తులారాశి కర్మలో ఇది కీలక చిహ్నంగా చెప్పవచ్చు. మీరు భారం మోయడానికి కాదు, సమానంగా పంచడానికే పుట్టారు. ఒక్కసారిగా గాలి సున్నితంగా తాకితే మీ మనసు ప్రశాంతంగా మారితే అది యాదృచ్ఛికం కాదు, మీరు సరైన దిశలో ఉన్నారని విశ్వం చెప్పే సంకేతం. నీ ఫేట్ లైన్ మధ్యలో రెండు శాఖలుగా విభజిస్తే మీరు రెండు మార్గాల్లో అవకాశాలు పొందుతారు. తులారాశి విధి ద్వంద్వత్వాన్ని ఇస్తుంది. ఎంచుకునే శక్తి నీలోనే ఉంది. నీ జీవితం ఒంటరి విజయానికి కాదు, సహచర్యానికి, సంబంధాలకు, సమతుల్య నిర్మాణానికి. అదే నీ నిజమైన గొప్పతనం. నువ్వు తరచూ నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకుంటావు, ఇతరులు దాన్ని సందేహంగా మారుస్తారు. కానీ ఇది లోతైన పరిశీలన. నీ కలలో రెండు కుర్చీలు ఎదురెదురుగా కనిపిస్తే అది ఖాళీ కాదు, ఒక సంభాషణ. ఇంకా పూర్తి కాలేదని సూచన. తులారాశి ఆత్మ మాటల ద్వారా కర్మను ముగిస్తుంది. నీ శాంతి ఒక సమాధానంలో దాగి ఉంది. నువ్వు చాలాసార్లు గొడవలను నివారిస్తావు, కానీ లోపల మాత్రం భావాలు గట్టిగా ఊగుతాయి. అది బలహీనత కాదు, సమతుల్యం కోసం నీ ఆత్మ చేసే ప్రయత్నం. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఇతరుల భావాలు ఎలా ఉంటాయో ఊహిస్తారు. అది నీ సహజ గుణం. న్యాయం నీకు లాజిక్ కాదు, అది అనుభూతి. శుక్రవారం సాయంత్రం నీ మనస్సు ప్రశాంతంగా ఉంటే అది యాదృచ్ఛికం కాదు, శుక్ర శక్తి నీ చుట్టూ మృదువుగా ప్రవహిస్తోంది. అందం, ప్రేమ, సమతుల్యం మీకు అనుకూలంగా ఉన్నాయి అనే సంకేతం. మీ చేతిలో హార్ట్ లైన్ చివర రెండు శాఖలుగా విడిపోతే మీరు ఒక్కసారి రెండు వైపులా భావాలను అర్థం చేసుకునేవారని తెలుసుకోవాలి. తులారాశి హృదయం ద్వంద్వత్వాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది సంబంధాలను రాజయోగ రేఖగా చెప్పవచ్చు. నీ ప్రేమలో లోతు, న్యాయం రెండూ ఉంటాయి. నీ జీవితంలో ఆలస్యంగా వచ్చిన అవకాశాలు చాలా స్థిరంగా నిలుస్తాయి. ఇది నిదానమైన అదృష్టం. ఇవి మొదటి స్థాయి శక్తి సంకేతాలు. ఇక రెండవ స్థాయి శక్తి సంకేతాలు రెండవ భాగంలో వివరిస్తాను. సర్వేజన సుఖినో భవంతు.